సింగ్ నగర్ వెళ్దాం. విజయవాడ సింగ్ నగర్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. రాత్రి నుంచి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం రాత్రంతా నిద్ర అనేది లేకుండా అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఆదుకుంటాను, నేనున్నానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి సింగ్ నగర్ దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు సింగ్ నగర్ ఏ నదిలో ఉందో అనిపిస్తోంది. అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు చూడండి. సెకండ్ వీధిలో రోడ్డు మీదకి రమ్మంటారు. రోడ్డు మీద ఎంత లోతుంది, పసిపిల్లలు వేసుకుని ఏమొస్తాం. 3 సార్లు బోటు వాళ్ళని పిలిచినా రాలా, కేకలేసినా రాలేదు. మంచినీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు 2 పిల్లలతో మళ్ళీ మా వాళ్ళు వస్తున్నారు. ఆవిడ నడవలేదు, బీపీ ఆ దేవుడికే తెలుసు మా బాధలు. రాజు సింగ్ నగర్లో ప్రస్తుతం ఎక్కడైతే నీళ్లు మునిగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే కార్లు సైతం పూర్తిగా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ప్రజలంతా నరకం అనుభవిస్తున్నారో, ఎక్కడికైతే సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి అంతా అక్కడే మకాం వేసి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని అందించే ప్రయత్నాలు చేశారో, అక్కడ మా కొలీగ్స్ రాజు అండ్ మల్లి ఇద్దరు కూడా సింగ్ నగర్ ప్రాంతంలో పూర్తిగా వరద నీటితో నిండిపోయిన సింగ్ నగర్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్న ప్రాంతంలో ఆ విధంగా నడుము లోతు నీళ్ళల్లోకి దిగి రిపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములు ఎలా అయితే వెళ్తున్నాయో వాళ్ళ వెనకాల వెళ్ళి ప్రజలందరి బాధలు తెలుసుకునే ప్రయత్నాలు మా కొలీగ్స్ ఇద్దరు కూడా చేస్తున్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మా కొలీగ్ మల్లి అండ్ రాజు వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ మా కెమెరామెన్లు కూడా ఆ విధంగా నడుములోతు నీళ్ళలోకి దిగి ఈ విధంగా మునిగిపోయి ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో భాగంగా వాళ్ళు కూడా ఆ రకంగా నీళ్ళల్లోకి దిగి రిస్క్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆ విధంగా తాళ్ళు కట్టి వాళ్ళందరినీ ఆ విధంగా తరలిస్తూ ఉన్నారు. మా కొలీగ్ రాజు కూడా వాళ్ళకి కొంత హెల్ప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పెద్ద ఆవిడ్ని ఏ విధంగా తాడు కట్టి పక్కకి తరలిస్తున్నారు కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. తాడు కట్టారు. ఒక వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ గేట్ కనుక ఎత్తితే వరద ఫ్లోటింగ్ ఎలా అయితే వస్తుందో అంతే ఫ్లోటింగ్ మనకు అక్కడ సింగనగర్ ప్రాంతంలో రోడ్డు మీద వరద కనిపిస్తుంది. అందుకని ఇళ్లలో ఉన్న జనాలందరినీ, ముసలి వాళ్ళని, అందరినీ, నడవలేని వాళ్ళందరినీ ఈ విధంగా తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి ప్రస్తుతం సింగనగర్లో ఉంది. ఆ విధంగా సామాన్లన్నీ కూడా తీసుకుని ఆ నీళ్ళల్లోంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఏ విధంగా బయటకు వస్తున్నారో చూడొచ్చు. కొన్ని చోట్ల తాళ్ళు కట్టి ఎన్డీఆర్ఎఫ్ టీం బయటికి తీసుకొస్తుంటే కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళే బయటకు వచ్చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా నీళ్ళే, ఇళ్లలో నీళ్ళే, బయట నీళ్ళే, రోడ్ల మీద నీళ్ళే, షాపుల మీద నీళ్ళే, కార్లన్నీ నీళ్లలోనే ఉన్నాయి, బస్సులన్నీ నీళ్లలోనే ఉన్నాయి, ఆటోలన్నీ నీళ్లలోనే ఉన్నాయి, బైకులు అయితే కొట్టుకుపోయాయి. ఏ ఇల్లు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కొన్ని వందల మందిని, వేల మందిని, కొన్ని లక్షల మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమందికి ఆహారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని మా కొలీగ్ రాజు అండ్ మల్లి ఇద్దరు కూడా అందిస్తారు. ఒకసారి రాజు. బాబు వస్తే జాబ్ అన్నాడు, పుట్టకాయలు ఇచ్చాడు. ఇప్పుడు బాబు వచ్చిన హామీలు బట్టి నిలబెట్టుకున్నాడు. ఆడికి ఎందుకన్నా పార్టీలు అయ్యాను. ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడో కూర్చొని మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చినమ్మను పేదల కష్టాలు తెలుసుకోమను. ఎస్, అది ఒక్కరొక్కరిగా అక్కడ జనాలందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు వరద ప్రవాహాన్ని చూసి. ఈ సిచ్యువేషన్లో వాళ్ళందరూ నరకం అనుభవిస్తూ ఉన్నారు. సో అలాంటి చోట ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా ఎంపీ కేసినేని చిన్ని, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులంతా కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బోట్లలో ఆ సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని పలకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలామంది జనాలు ఇప్పటికీ కూడా వేడుకుంటూ ఉన్నారు మమ్మల్ని కాపాడండి అని. సో దారుణమైన పరిస్థితులు, దారుణమైన వరద చూసి ఎక్కడ బతకాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ బతకాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అధికారులు వేడుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ సింగనగర్ జోన్లో వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రజలు చాలామంది ఉండిపోయారు. వాళ్ళందరినీ తరలించాల్సి ఉంది. చాలామందిని ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడ నుంచి బోట్లలో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఒక్కటొక్కటిగా అక్కడ మా కొలీగ్స్ రాజు అండ్ మళ్ళీ అక్కడ నుంచి పూర్తిగా అక్కడి నుంచి మొత్తం వాళ్ళందరినీ తరలిస్తున్నారు. ఒకసారి ఆ కారు చూడండి. కారు పూర్తిగా మునిగిపోయి ఉంది, బైకులు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి, ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళు వెళ్ళిపోయాయి, పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉంది. ఒక దారుణమైన సిచ్యువేషన్ సింగనగర్లో మనకు దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం సింగనగర్లో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బోట్లో రాత్రి అంతా కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ ఉదయాన్నే కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన
ఆ బోట్లలో ఆ సింగనగర్ కాలనీలో పర్యవేక్షిస్తూ ఆ ప్రజలందరి దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్న దృశ్యాలు చూడొచ్చు. అలాగే అక్కడున్న ప్రజల్లో కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడండి, మాకు ఆహారాన్ని ఇవ్వండి, ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించండి అంటూ చాలామంది వేడుకుంటూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని ఆ విధంగా భుజాల మీదకి ఎత్తుకుని ఆ విధంగా చిన్న చిన్న పిల్లలందరినీ బయటికి తీసుకొస్తున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సింగనగర్ ప్రాంతంలోనే ఉండిపోయారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడటమే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ప్రతినిధులు మాట్లాడాలని అడిగిన సందర్భంలో ఇప్పుడు నేనేమి కామెంట్ చేయను, ముందు ప్రజలందరినీ సురక్షితంగా బయటికి తీసుకురావటమే నా లక్ష్యం, ప్రజలందరినీ బయటికి తీసుకురావటమే నా లక్ష్యం. ఆ తర్వాత ఏమైనా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడతాను, వీటి గురించి మాట్లాడతాను. ప్రస్తుతానికి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ప్రజలందరి శ్రేయస్సు, ప్రజలందరినీ కాపాడటం, వాళ్ళందరినీ వేరే చోటుకి తరలించడమే నా లక్ష్యం అన్నట్టుగా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో తిరుగుతున్న బోట్లను మీరు ఒకసారి చూడవచ్చు. రోడ్ల మీద కార్లు, బైకులు, సైకిళ్ళు, లేకపోతే బస్సులు తిరిగే ఆ రోడ్డు మీద ఇప్పుడు బోట్లలో మొత్తం తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బోట్లే కనిపిస్తున్నాయి. అటు మత్స్యకారులకు సంబంధించిన బోట్లు, పెద్ద పెద్ద బోట్లు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బోట్లు, చిన్న బోట్లు, చేపల చెరువుల్లో కనిపించే చిన్న చిన్న బోట్లు అన్నిటినీ కూడా ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. కార్లు మొత్తం పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. ఎవరి కారు ఎక్కడుందో కూడా తెలియదు. కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. సో ఇళ్లల్లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉంది. అత్యంత దారుణమైన పరిస్థితులు. ప్రస్తుతం బుడమేరు పొంగటం వల్ల, సింగనగర్ ప్రాంతంలో ఉన్న బుడమేరు పొంగటం వల్ల ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో మనం చూస్తున్నాం. అక్కడ నుంచి మా కొలీగ్ రాజు అప్డేట్స్ అందిస్తారు. రాజు, ప్రస్తుతం నేను విజయవాడ సింగనగర్లో ఉన్నాను. సింగనగర్లో ఇవంతా కూడా కాలువలు కాదు, రోడ్లోనే ప్రయాణం అవుతుంది. కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఎట్లా ఉంది ఏంటనేది. ఒక్కసారి కనుక మనం చూస్తే ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే మనమైతే ఫేస్ చేయొచ్చు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి కష్టం అనే చెప్పాలి. పీకల లోతు నీళ్లలో మనం కనుక లాంగ్ లో ఉన్నటువంటి విజువల్ చూస్తే ఇది కేవలం అటు ఇటు బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. దిగడం కూడా కష్టమే. రావాల్సినటువంటి వాళ్ళు కూడా బిల్డింగ్ మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా చూద్దాం. అంటే ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి మొత్తం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కనీసం కిందకి దిగలేనటువంటి పరిస్థితి. తినడానికి కూడా ఎవరైనా అందిస్తే ఇంట్లో ఏమైనా సరుకులు ఉంటే వండుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. మనం చూస్తున్నాం కదా, వస్తున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కనీసము అంటే కొంతమంది నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముఖ్యంగా చూస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ని, అదే విధంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళని, మగవాళ్ళని, ముసలి వాళ్ళని అందరినీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళలో కూడా ఆవేదన అనేది వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ తీసుకొస్తున్నటువంటి వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బృందాలు బిల్డింగ్ పైన అంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి, థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళని, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే, ప్రెగ్నెంట్ లేడీస్, అదేవిధంగా లేవలేనటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి వస్తారా అంటూ వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎంత ఇంచుమించుగా మొత్తం పీకల్లోతు నీటిలో కేవలం తలలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ముంపుకు గురైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరూ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. కనీసం అక్కడ మనము వాళ్ళు ఒక సిగ్నల్ చేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే తినడానికి కూడా ఏమీ దొరకట్లేదు, తినడానికి కూడా ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అక్కడి నుంచి మనం పైన చూడొచ్చు, దాదాపుగా 3 ఫ్లోర్ బిల్డింగ్ లో నుంచి తినడానికి ఏమీ లేదంటూ వాళ్ళు మాకు కనీసం తినడానికి లేదు, ఏమీ తినలేకపోతున్నామని సైకిల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కూడా అంటే ఇక్కడ చూస్తే ఒక్కొక్క ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే వెళ్తున్నటువంటి వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకెళ్తున్నారు, కొంతమందిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా భోజనాలు తీసుకెళ్తున్నారు, టిఫిన్ తీసుకెళ్తున్నారు, ఆహార పదార్థాలు పంపిణీ చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
చిన్న సందు దొరికినా కూడా వాటిల్లో నుంచి వెళ్ళి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది అడిగి మరీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అంటే విజయవాడ ఇంత ముంపుకి దాదాపుగా 2009 తర్వాత ఈ స్థాయిలో ముంపు అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. ఎక్కడ వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కూడా అది తక్కువ స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంత మొత్తము సింగనగర్ ప్రాంతం అంతా కూడా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి కష్టం కూడా, ఎందుకంటే ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎక్కడ ఏ విధంగా ఆలోచించకుండా అందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముసలి వాళ్ళు ముఖ్యంగా లేవలేనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఒక భయంతో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా ముంపులోనే ఉంది. ఇప్పటికైతే మనం చూస్తున్నాం అంతా ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ముఖ్యంగా చూస్తే భయము వాళ్ళల్లో మనము ఈ పక్కన ఉన్నటువంటి కళ్ళల్లో నీళ్లు వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఎందుకంటే మమ్మల్ని తీసుకుని వెళ్ళండి, మాకు హెల్ప్ చేయండి, బయటకు తీసుకువెళ్ళండి అని అడుగుతున్నటువంటిది కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంటిని కూడా చూస్తే ఒక పక్క నుంచి బిల్డింగ్, ఇది చిన్న సాదాసీద ఒక పెంకుటిల్లు. ఇది ఈ పెంకుటిల్లు మొత్తం అంతా కూడా నీటి ముంపులోనే ఉంది. దిగుతూ ఉంటే దాదాపు పీక లోతు వరకు కూడా వాటర్ వస్తున్నాయి. అక్కడి నుంచి చూడొచ్చు మనం వాళ్ళు ఇస్తున్నటువంటి సిగ్నల్స్ కూడా తినడానికి ఏమీ లేదు, తాగడానికి ఏమీ లేదని ఎక్కడెక్కడో అంటే రోడ్డు మీద నుంచి కనిపిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే కేవలము అంటే మెయిన్ రోడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే సహాయక చర్యలు అందుతున్నాయి. కొంత దూరంగా అంటే రోడ్డుకి లోపల ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఏమీ లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా తినడానికి ఏమీ లేదు, అంతా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదమ్మా మీ ఇల్లు? ఇదే అండి, ఇదే మా ఇల్లు. నిన్న 3 రోజులు ఇక్కడే ఉన్నామండి. ఇల్లంతా మునిగిపోయింది, లోపలికి వెళ్ళడానికి ఏమీ లేదు అసలు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారమ్మా? పక్కన వాళ్ళు పూడి పెట్టారు. చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళలో కూడా కళ్ళంట నీళ్ళు అయితే వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఏంటంటే నిన్నటి నుంచి కూడా తినడానికి ఏమీ దొరకపోతే పక్క ఇంట్లో వాళ్ళు, ఇక్కడ హ్యుమానిటీ అనేది మానవత్వం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకరికి లేకపోతే ఒకరినొక్కరు వీళ్ళైతే సహాయం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడుతూ కనీసం ఆదుకుంటూ నిరాశ్రయాలు అయిపోయినటువంటి ఈ పెంకుటిల్లు మొత్తం అంతా కూడా ఇంచుమించుగా పెంకుటిల్లు పూర్తిగా ముంపుకు గురైందంటేనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ స్థాయిలో ఉందనేది కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఎంత లోతుకి వెళ్తున్నారో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాకపోతే వాటర్ మొత్తం అంతా కూడా విస్తరించి ఉంది. ఫ్లోటింగ్ అంటే ఆ ప్రవాహం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా కొంతవరకు వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక భయం, ఆ భయం వెంటాడుతున్నటువంటిది అయితే మనం అయితే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎవరికైనా ఫుడ్ కావాలంటే అక్కడ వాళ్ళు అందిస్తున్నారు. కానీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా అంటే ఎవరన్నా సాయం చేయకపోతారా, ఎవరన్నా తీసుకువెళ్ళకపోతారా, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేకపోతామా అనేది అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఇంట్లో చూసినా కూడా ఇదే బాధ. మొత్తం షాపులు కింద అంటే విజయవాడ సింగనగర్కి సంబంధించి ప్రతి ఇంటి కింద కూడా షాపులు అనేవి ఉంటున్నాయి. ఇంచుమించుగా షాప్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఫస్ట్ ఫ్లోర్ అంతా ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతం అయితే సింగనగర్ వాసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూడొచ్చు. కనీసం సాయం చేయండి అంటే మెయిన్ రోడ్ లో వీళ్ళు వెళ్తున్నారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లోపలికి ముఖ్యంగా చూస్తే చిన్న చిన్న రోడ్లలోకి లోపలికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా తీసుకురావాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక కారు కూడా అంటే రోడ్డు మీద పార్క్ చేసినటువంటి కారు అంతవరకు ముంపులోకి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే అంత హైట్ ఉన్నటువంటి 3 అడుగులు 5 అడుగులు హైట్ ఉన్నటువంటి ప్రతి వెహికల్ కూడా ముంపుకు గురయ్యాయి. కనీసం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ముంపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా అత్యంత కష్టం మీద ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా వాళ్ళని సహాయం చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో చూస్తున్నాం. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహాయం చేస్తూ ఇంటి లోపల నుంచి ప్రతి ఎవరిని మనం చూసినా కూడా కళ్ళంట నీళ్లు మాత్రమే వస్తున్నాయి, ఏడుపు ఒక్కటే. ఎందుకంటే కనీసం మమ్మల్ని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్ళండి అనేదే వాళ్ళ కళ్ళల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కటి కాదు,
వీళ్ళ ఇంచుమించుగా 2 రోజుల నుంచి ఇదే వరద నీటిలో ముంపులో ఉన్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ముంపులో వీళ్ళందరూ కూడా ముంపు బాధితులుగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు ఇలా ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా కొంతవరకు అంటే బలంగా ఉండి కనీసం ఉండగలిగే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోనే ఉంచి వాళ్ళకి ఆహార పదార్థాలు అయితే అందిస్తున్నారు. అలా కాకుండా మనమైతే చూస్తున్నాం ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం వ్యక్తం కాకుండా ఉండేలాగా మనమైతే చూస్తాం. వీళ్ళందరికీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దూరం నుంచి చూసినా కూడా చిన్న చిన్న పడవల్లో, అదేవిధంగా కొన్ని టైర్స్ సంబంధించి వాటి ఆ టైర్లలో ఉన్నటువంటి వెయిట్ లెస్ వాటిని తీసుకుని మరీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఇంటికి సంబంధించి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత కష్టం మీద ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ్రాయులే. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి నేపథ్యంలో పైకి వెళ్ళి ప్రస్తుతం అయితే వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కింద ఉన్నటువంటి వ్యాపారాలు పోయాయి, కింద ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా నీటిలో ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఇంట్లో వండుకోవడానికి లేకపోతే ఎవరైనా సరే ఆహార పదార్థాలను పంపిణీ చేస్తూ ఉంటే ఎన్డీఆర్ఎఫ్ నుంచి వస్తున్నటువంటి ఆహార పదార్థాలను కూడా వీళ్ళు తీసుకుని మరి ఇక్కడికి అయితే వీళ్ళకి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఇంకా అంటే రోజు గడుస్తున్నా కూడా తినడానికి ఏమీ అందలేదు అనే బాధలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్ లో కూడా ప్రతి ఒక్కరిని, ఎందుకంటే ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు ఎవరినున్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందుగా తరలించి వీళ్ళైతే ఇక్కడి నుంచి ఆ సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. విజయవాడ ఎప్పుడు కూడా ఇంత భారీ వరదల్ని చూస్తుండదు. 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరుగినంత వరద మొత్తం విజయవాడనంతా కూడా ముంచెత్తిందనేది ఇక ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి దాని లెక్కల ప్రకారం తెలుస్తున్నటువంటిది. ఎవరు కూడా ఊహించుండరు బహుశా ఆ బుడమేరు వాగు పొంగడం ఈ స్థాయిలో మొత్తం విజయవాడ, సింగినగర్ అనేక ప్రాంతాలంతా కూడా ముంపుకు గురి చేస్తుంది, ముంచేస్తుంది అనేది ఎవరు ఊహించుండరు. లేకపోతే ముందస్తుగానే కొంతవరకు జాగ్రత్తలు పడే అవకాశం అయితే ఉండేది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉన్నటువంటి నేపథ్యం, దీనికి తోడు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత వరద వస్తుందని ముందుగా అంచనా లేనటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా తరలించాలి, ప్రాణ నష్టం అనేది ఉండకూడదనేది సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. ఎటు చూసినా కూడా వాటరే, అంటే గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం అంతా కూడా వాటర్ తో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికాళ్ళు ఆ వాటర్ లో నుంచి బయటకు రాలేదు, ఇళ్లలో నుంచి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది.